2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. ఇప్పుడు మనం అయితే గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ అక్కడ ఉన్నాం. దీనికి సంబంధించి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. జనవరి 3, 4, 5 ఈ 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ మీడియా పార్ట్నర్గా నెంబర్ 1 మీడియా సంస్థలు వ్యవహరిస్తుంది. నెంబర్ 1 ఓటీటీ దీన్ని కంటిన్యూగా లైవ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతోమందిని అలరిస్తున్నాయనే చెప్పాలి. 5 వేదికల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంతోమంది విశిష్ట అతిథులు కార్యక్రమానికి విచ్చేశారు. మనం చూస్తున్నాం. ఈ యొక్క ఏదైతే ఆంధ్రమేవ జయితే, ప్రతి నోట తెలుగు మాట, ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 3, 4, 5 జనవరి 25. తెలుగు తల్లి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, తెలుగు లాంగ్వేజ్ ఏ రకమైనటువంటి ప్రాచుర్యం చెందిందనేది మనకు తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు భాషను ప్రేమించేటువంటి వారు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రధాన వేదిక దగ్గర అయితే మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఆచార్య ఎన్జి రంగా ద్వారం, అలాగే పొట్టి శ్రీరాములు కొనిజేటి రోషయ్య ద్వారం, శ్రీ ధూళిపాల సీతారామ శాస్త్రి ద్వారం, ఇలాగా కొంతమంది ప్రముఖులు మహనీయుల పేర్లతో ప్రత్యేకమైనటువంటి ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు అయితే 5 వేదికల ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం. అనేక రకాలుగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. నీలగిరీస్ ప్రీమియం కాఫీ అంటే దీనికి సంబంధించి వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్లో వారి యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకునే విధంగా దానికి సంబంధించి ఆ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంతోమంది ఇప్పటికే వచ్చారు. మొదటి రోజు, రెండో రోజు అంటే జనవరి 4వ తేదీ ఇంకా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాలు ముగిసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంతోమంది వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు కార్యక్రమాలు నిర్వహించడానికి. అలాగే తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆయా కార్యక్రమాల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి మనం ద్వారాన్ని చూస్తున్నాం. డాక్టర్ ఘంటసాల అండ్ డాక్టర్ ఎస్పి బాలు వేదిక అంటే మ్యూజిక్ లెజెండ్స్గా మనం పేర్కొనవచ్చు. వారికి ఉన్నటువంటి పేరు ఎటువంటిదో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. డాక్టర్ ఘంటసాల అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దానికి సంబంధించి వారి స్వరం నుంచి జాలువారినటువంటి ఆ గీతాలు ఏ రకమైనటువంటి ప్రాచుర్యం, అలాగే తెలుగు భాష గురించి వారు చేసినటువంటి కృషి కూడా ఎనలేనిది. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో తెలుగు భాషతో పాటు అనేక రీజనల్ లాంగ్వేజెస్లో కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక మంది యొక్క సువిశాలమైనటువంటి ప్రాంతంలో అంటే ఇది ఏటుకూరు హైవేలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేశారు. దాదాపు 20 ఎకరాల ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇది 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2022లో జరిగాయి, 2024లో మళ్ళీ 2026 3 ఈరోజు కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. 4, 5 తేదీల్లో కూడా దీనికి సంబంధించి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. అలాగే దీన్ని కార్యక్రమాన్ని పూర్తిగా సమాజానికి, ప్రపంచానికి తెలియజేసే విధంగా నెంబర్ 1 మీడియా సంస్థలో మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. పోలీసుల కోసం ప్రత్యేకమైనటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నిరంతరాయంగా ఎటువంటి
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా తలెత్తకుండా దానికి సంబంధించినటువంటి వాటి విషయంలో ఒక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశానికి మనం వచ్చాం. ఇక్కడ వెల్కమ్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్, వెల్కమ్ అందులోని వినోదం విజ్ఞానం #1 ఓటీటీ. దీనికి సంబంధించి మీడియా పార్ట్నర్గా ఇక్కడ ఉన్నారు. #1 మీడియా సంస్థల ఆధ్వర్యంలో దాదాపుగా శాటిలైట్ చరిత్రలో ఒక తిరుగులేనటువంటి ఇది రికార్డ్ క్రియేట్ చేసినటువంటి #1 మీడియా సంస్థలు సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి #1 న్యూస్ ఛానల్ ఇప్పుడు #1 ఓటీటీగా దాన్ని రూపాంతరం చేసి, అంటే ఓటీటీ ద్వారా కూడా అనేక కార్యక్రమాలని నిర్వహించాలన్న ఉద్దేశంతోనే దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. మనం చూద్దాం. ఈ వెల్కమ్ #1 న్యూస్ లైవ్ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ఈ లైవ్ స్టూడియోలో ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంది, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక ప్రత్యేకమైనటువంటి అంటే ప్రపంచానికి తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా #1 మీడియా సంస్థలు పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఏదైతే చూస్తున్నాం వెల్కమ్ లైవ్ స్టూడియో, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్, అది #1 న్యూస్ ట్యాగ్ లైన్, అలాగే #1 ఓటీటీ ట్యాగ్ లైన్ అంతులేని వినోదం విజ్ఞానం. అంటే ఆ మీడియా చరిత్రలో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అనేక కార్యక్రమాలని నిర్వహించడానికి చేయడానికి దానికి సంబంధించి ఒకసారి మనం లోపలికి వెళ్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇదే #1 మీడియా సంస్థలకు సంబంధించినటువంటి లైవ్ స్టూడియో. ఇక్కడి నుంచి నిరంతరాయంగా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా పీసీఆర్ సెటప్, అంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించి అంటే పీసీఆర్ సెటప్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దానికి సంబంధించి టెక్నీషియన్స్ అంతా మనం చూస్తున్నాం. ఇది మెయిన్ వేదిక మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం. అక్కడ మనం చూస్తున్నాం గజల్ శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చినటువంటి అతిథులను ఆహ్వానించడం, వారితో మాట్లాడించడం, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడికి వస్తున్నటువంటి అతిథులతో వారు మాట్లాడి ఆ కార్యక్రమం ఉద్దేశాన్ని అందరికీ తెలియజేసే విధంగా దీనికి సంబంధించి టెక్నికల్ హెడ్ నరేష్ గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, కంటిన్యూగా లైవ్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నరేష్ గారు, ఈ లైవ్ సెటప్ ఎన్ని రోజుల్లో ఏర్పాటు చేశారు? పీసీఆర్ సెటప్ అండి నిన్న ఉదయం మార్నింగ్ నుంచి దీన్ని సెటప్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు 10 అవుట్పుట్లు తీసుకుంటూ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చూసేలా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి దీన్ని నిరంతరాయంగా అంతరాయం కలగకుండా ఇది లైవ్ ఇవ్వడానికి మేము సహకరిస్తున్నాము. దీనికి #1 న్యూస్ ఛానల్ కూడా పూర్తిగా సహకరించి మంచిగా చేపిస్తాం. ఇదైతే పీసీఆర్ సెటప్ అండి. పీసీఆర్ సెటప్ నుంచి మన 10 అవుట్పుట్లు వస్తాయి. దీని నుంచి మనకు కావాల్సిందే మళ్ళీ బయటకు అవుట్పుట్ ఇచ్చేసి ఫుటేజ్ ఇస్తాము. ఇదంతా వచ్చేసి మళ్ళీ వేరే టోటల్గా స్క్రీన్లు ఇచ్చుకోవడానికి ఎడిటింగ్ చేసుకుంటూ మొత్తం ఉంటుందండి. రైట్. ఇప్పుడు నరేష్ గారు టెక్నికల్ చూస్తున్నటువంటి ఆయన దానికి సంబంధించినటువంటి లైవ్ సెటప్ పీసీఆర్ సెటప్ ఆన్లైన్ సెటప్ అంటారు అందరికి అర్థమయ్యే రీతిలో. దీనికి సంబంధించి ఇక్కడి నుంచి ఏదైతే ఆ ట్రాన్స్మిషన్ అనేది ఈ లైవ్ ఇచ్చేటువంటి విషయంలో ట్రాన్స్మిషన్ అనేది కూడా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీని మొత్తం అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని అనేక విధాలుగా బయటికి తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగం ఇది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు దీనికి టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాలి, దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయాలన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో #1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ప్రత్యేకంగా దీన్ని తీసుకొని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఒక బిగ్ టాస్క్ కింద దీనికి సంబంధించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాం. అదైతే ఇప్పుడు మనం మాట్లాడింది టెక్నికల్ పీసీఆర్ సెటప్కి సంబంధించినటువంటి లైవ్ సంబంధించినటువంటి ఇదైతే ఇక్కడ ఎడిటింగ్ సెక్షన్. ఈ ఎడిటింగ్ సెక్షన్ అంటే రికార్డ్ చేసినటువంటి అక్కడ ఆన్లైన్లో లైవ్లో ఉండే కెమెరాలతో పాటు కొంతమంది రోమింగ్ తిరుగుతారు. అనేక వేదికల ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నది మండలి బుద్ధప్రసాద్, ఆయన అవనగడ్డకు సంబంధించినటువంటి శాసనసభ్యులు. ఆయన ఉదయం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి సందర్భంలో ఆయన వీడియో ఎడిటింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మరొక వచ్చినటువంటి ఫీడ్ని ఏ రకమైనటువంటి విధానంతో త్వరితగతిన పబ్లిక్కి తెలియజేయాలి, ఆ వీడియోస్ని వెంటనే మనం బయటికి ఇవ్వాలి, రిలీజ్ చేయాలి అనే ఆలోచనతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రపంచ తెలుగు మహాసభలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని
దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో మనం చూడాలి అన్నట్లుగా దీనికి సంబంధించి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది స్టూడియో. ఇప్పుడు టెక్నికల్ నుంచి మనం స్టూడియో దగ్గరికి వచ్చాం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ టెక్నికల్ స్టాఫ్ వీరితో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ స్టూడియోలో మనకి ఒక యాంకర్ ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల వివరాలను చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఒక సమీక్షించి ఎప్పటికీ మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అంతా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాలను జనవరి 3, 4, 5 తేదీల్లో ఈ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం, అలాగే మీడియా పార్ట్నర్గా ఎవరు కూడా చేయనటువంటి సాహసం ఇది. ఎందుకనంటే ప్రపంచ మహాసభలను ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి వివరించాలి, అందించాలి. ఎంత త్వరితగతిన మనం చూసాం ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లైవ్ స్టూడియోలను ఏర్పాటు చేయడం, అలాగే లైవ్ స్టూడియోలో PCR సెటప్, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఎక్విప్మెంట్తో అక్కడ PCR సెటప్ చేశారు. PCR సెటప్కి అనుసంధానంగా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వెంటనే అక్కడ లైవ్లో ఇవ్వలేనటువంటి ప్రతి వీడియోను కూడా లైవ్లో వచ్చినటువంటి వీడియోలని కట్ చేయడం, దానికి సంబంధించి వెంటనే డిజిటల్ మీడియాకు ప్రమోట్ చేయడం, ఆ బాధ్యతను చూస్తున్నటువంటి ఇప్పుడు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం, ఈ యొక్క బిగ్ టాస్క్కి ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నిజంగా మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మీడియా చరిత్రలో ఇది ఒక అధ్యాయం, ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్గా మీరు తీసుకున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? ఈరోజు మనం గుంటూరు జిల్లాలో గుంటూరులోని హైవేలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి మనం మీడియా పార్ట్నర్ రావడానికి ముఖ్య కారణం డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు. నాకు ఎంతో సన్నిహితుడు, నాకు మిత్రుడు, నాకు గురువులతో సమానం. మరి గజల్ శ్రీనివాస్ గారుకి నా గురించి మొత్తం తెలుసు, మన ఛానల్ గురించి. గతంలో మన ఛానల్ ఏ రకంగా శాటిలైట్ ఛానల్లో ఉవ్వెత్తున మనం వచ్చామో, నిజంగా ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా భయపడకుండా, ప్రలోభాలు లొంగకుండా మనం చేసిన విధానం ఆయనకి నచ్చుతూ ఉండేది ఎప్పుడు. మరి దాంట్లో భాగంగా ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు పెడుతున్నాం. అది కూడా గుంటూరులో మీ జిల్లాలో పెడుతున్నాం. మీరు దీనికి మీడియా పార్ట్నర్గా ఉండాలన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనకు మంచి అద్భుతమైన అవకాశం ఇది. ఈరోజు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కానీ నెంబర్ 1 ఛానల్ అంటే ఇదే నెంబర్ 1గా ఆయన భావించి మనకి ప్రపంచం తెలుగు మహాసభల్ని మన మీడియా పార్ట్నర్గా ఉండడానికి ఆయన అవకాశం ఇచ్చారు. అలాగే మన వాళ్ళు కూడా అంటే మన టీం అంతా కూడా ఒక టీం వర్క్ చేసి మరి గత 4 నెలల నుంచి ఆయనతో ఫాలో అవుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అక్కడ ఏ కార్యక్రమాలు పెట్టినా మనం ప్రసారాలు చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు నుంచి మన ప్రసారాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద స్టూడియో మనం నిర్మించుకున్నాం. అట్లాగే లైవ్ స్టూడియో 3 రోజుల కోసం ఇంత పెద్ద స్టూడియో మనం ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే మన టీం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా రాత్రి అంతా కూడా ఇక్కడ ఉండి కష్టపడి మరి ఉదయాన్నే 5 గంటలకే మనం లైవ్లు ప్రసారం చేస్తాం. మిగతా ఛానల్స్ వారందరూ కూడా మన దగ్గర నుంచే ఇవాళ ఫీడ్ వెళ్తుందంటే చాలా సంతోషంగా ఉంది. సో నెంబర్ 1 ఛానల్లో ఈ అవకాశం ఇచ్చిన గజల శ్రీనివాసరావు గారు, వారి బృందానందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. డే అండ్ నైట్ మనం 5 వేదికల నుంచి కూడా ఇస్తున్నాం. 5 వేదికల నుంచి ఒకేసారి ఒకే స్క్రీన్ మీద చూసుకునే అవకాశం నూతన టెక్నాలజీతో మనం కల్పిస్తున్నాం. సార్, ఇప్పుడు సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే మీడియా పార్ట్నర్గా ఎన్నో ఛానల్స్ వ్యవహరించడం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైనటువంటి స్టూడియోని ఏర్పాటు చేసి ఇంత సెటప్తో నేను కూడా చూసినటువంటి సందర్భాలు లేవు. కానీ మీరు ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఈ స్టూడియోని ఏర్పాటు చేయటం, ఈ స్టూడియో ద్వారా 5 వేదికల మీద జరిగేటువంటి కార్యక్రమాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే మన నెంబర్ 1 ఛానల్ ఎప్పుడు కూడా అందరూ వెళ్ళే విధానం వెళ్ళదు. మనం ట్రెండ్ సెట్ చేస్తాం, ట్రెండ్ ఫాలో అవ్వం మనం. మరి సామాన్యులు కూడా అనేక మంది చూశారు. మన ఈ మధ్య కోనసీమలో మనం ఇబ్బంది జరిగితే 12 గ్రామాలకి మనం వెళ్ళిన వెంటనే ఒక నెల రోజుల్లోనే 12 గ్రామాల సమస్యలు తిన్నాయి. అందరూ లైవ్ చూశారు. మన ప్రాణాలు తెగించి మరి సముద్రంలో నుంచి మనం ప్రయాణం చేస్తాం పాయలేకుండా గ్రామాలు, మనం సక్సెస్ అయ్యాం. అట్లా చెప్పుకుంటూ పోతే మనం ఇవాళ ఎన్నో సమస్యలు మనం సాల్వ్ చేస్తాం. మీరందరూ కూడా దీనికి నాకన్నా ఇంకా ఫాస్ట్గా నా యొక్క మెంటాలిటీ తెలిసి మరి మీరందరూ కూడా మన టీం పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది.
మరి ముఖ్యంగా ఏంటంటే అందరు వెళ్ళేదారులు మనం వెళ్దాం, ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పాను కాబట్టి అసలు ఇప్పటివరకు ఆయన 2 ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారు. మనం చూసాం, ఎక్కడ ఒక వీడియో చూద్దామో యూట్యూబ్లో కరెక్ట్ లేదు. ఇంత ఖర్చు పెట్టి ప్రపంచ దేశాల నుంచి అందరూ రావడమే కాకుండా వచ్చిన తర్వాత అసలు ఒక్క వీడియో కూడా కరెక్ట్ లేదు. ఆ ఉద్దేశంతో ఈసారి డిఫరెంట్గా మన టీం అంతా కూడా దాదాపు 50 మంది మన వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు మనం టీం వర్క్ చేస్తున్నాం. దాదాపు 20 కెమెరాలు పైగా మనం వర్క్ చేస్తున్నాయి, 2 డ్రోన్లు ఉన్నాయి, లైవ్ కిట్లు ఉన్నాయి. సో కాబట్టి మనం ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి. మనం ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఛానల్స్లో ఇవ్వడం వల్ల ఈరోజు ఎంతమంది వచ్చారు చూడండి. వాళ్ళ సహజంగా ఎప్పుడు ఇంత సక్సెస్ అవ్వవు. అలాగే నేను 3 రాష్ట్రాలు కూడా తిరిగి రావడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళందరూ అభిమానులు చాలామంది, నెంబర్ 1 ఛానల్ అభిమానులు. వాళ్ళు కూడా ఒక పండగలాగా ఇది మన ఛానల్ పార్ట్నర్, మీడియా పార్ట్నర్ కూడా చాలామంది మనం చూసాం ఉదయం నుంచి. సో కాబట్టి మనం 3 రోజులు కూడా ఇదే రకంగా మీరందరూ కష్టపడితే ప్రపంచంలోనే మనం ఒక గుర్తింపు వస్తుందని తెలియజేస్తాం. మొత్తానికైతే నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక మాట చెప్పారు. ట్రెండ్ని ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, రుగ్మతల మీద అలుపెరగని పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. దానికి సంబంధించి సమాజంలో ముఖ్యంగా ప్రజలకు, పాలకులకు మధ్య ఒక వారధిగా, సారథిగా, బాసటగా నిలుస్తూ దానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంత పెద్ద స్టూడియో ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి లైవ్ ఎక్విప్మెంట్, అలాగే లైవ్ పర్సన్స్, దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళాలి అని అన్నట్టు 2 ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 2022లో జరిగింది, 2024లో జరిగాయి. ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఎక్కడ కూడా జరగలేదు. దీనికి సంబంధించి ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఈ యొక్క నిర్వహణ బాధ్యతను మీడియా పార్ట్నర్గా మాకు ఇవ్వటం అనేది కూడా ఒక చాలా గర్వించదగ్గ విషయం, అభినందనీయమైనటువంటి విషయంగా మేము పేర్కొంటున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఆ కార్యక్రమానికి హాజరయ్యే విశిష్ట అతిథులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకురావడం, దానికి సంబంధించి ఇంటర్వ్యూలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రూ మనం చూస్తున్నాం. వారు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది యాంకర్స్ ఉన్నారు, నందిని ఉంది, అలాగే హాసిని, శిల్ప, గౌతమి కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని అంటే దాదాపుగా నాకు తెలిసి వారి లైఫ్లో లైవ్లో అంటే డైరెక్ట్గా ఏదన్నా యూట్యూబ్లో చూడటం, లైవ్లో చూడటం అది వేరే విషయం. కానీ డైరెక్ట్గా అక్కడ జరిగేటువంటి వేదికలపై జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించడం అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నందిని, ఎలా ఫీల్ అవుతున్నావు ఈ కార్యక్రమం మొదటి రోజు? నువ్వు కూడా దీనికి సంబంధించి ఫాలో అవుతున్నావు. సార్ సీరియస్లీ నాకైతే అంటే ఇలాంటి ఒక కార్యక్రమానికి రావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ప్రపంచ తెలుగు మహాసభలు రెండు సార్లు జరిగినాయి. ఆ 2 కూడా నేనైతే అసలు చూడలేదు. అండ్ వింటూ ఉన్నాను కానీ ఓకే ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి అంటే ఇలాగా అతిథులు వస్తారు, విఐపీస్ వస్తారు అని విన్నాను. కానీ మరీ అసలు ఇంత లెవెల్లో మొత్తం ఆధ్యాత్మికం కావచ్చు, అచ్చం అసలు తెలుగుతనం ఉట్టిపడేలాగా ఉంది సార్. మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి గ్రౌండ్లో కూడా మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి నాకైతే ఇందులో పాల్గొనడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరొక యాంకర్ హాసిని ఉన్నారు. నిజంగా నందిని చెప్పినట్లు తెలుగుదనం వారి డ్రెస్సింగ్లోనే కనబడుతుంది. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు అంటే తెలుగుదనాన్ని ఒక రకమైనటువంటి సమాజానికి తెలియజేయాలి అనే విధంగానే వారి డ్రెస్సింగ్ కూడా ఉంది. దీనికి సంబంధించి మరొక యాంకర్ హాసిని ఉన్నారు. హాసినితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫీల్ అవుతున్నారు, వారి యొక్క అభిప్రాయం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాసిని, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఎప్పుడు ఇలా ప్రపంచ తెలుగు మహాసభలు ఉంటాయని కూడా నాకు తెలియదు సార్. అంటే 2 టైమ్స్ చేశారు, అప్పుడు మనకి లైవ్ ఇవన్నీ ప్రొవైడ్ లేవు కాబట్టి సో నాకు తెలియలేదు. మన సార్ అయితే దీనిలో పాల్గొనటం, మమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం, సార్ మమ్మల్ని చాలా కేరింగ్గా ఇందులో పాల్గొనేలా చేయడం చాలా సంతోషంగా ఉంది. లైవ్లో ప్రపంచ తెలుగు మహాసభలు అంటే మన తెలుగు అనేది చాలామంది మర్చిపోతున్నారు. సో ఇంకా మన తెలుగు బ్రతికే ఉంది అని నిదర్శనానికి ఈ తెలుగు ప్రపంచ మహాసభలు అనేది జరుగుతున్నాయి. సో అందరూ కూడా తెలుగుని మర్చిపోవద్దు, తెలుగు మాట్లాడండి. తెలుగు మహాసభలకి రేపు ఎల్లుండి కూడా వచ్చే అవకాశం ఉంటే వచ్చి ఒకసారి సభలు అనేది చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు భాష బతికి ఉందంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మరొక యాంకర్ శిల్ప ఉన్నారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి దానికి సంబంధించి చూస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇక్కడికి నిన్న మధ్యాహ్నం చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడం, అలాగే పరిశీలించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి శిల్ప అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్ శిల్ప,
ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎస్ సార్, నిజంగా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లా ఇంత పెద్ద స్థాయిలో తెలుగు మహాసభలు జరగడం, అంతేకాకుండా ఇంతమంది ఒకేసారి తెలుగు అభిమానులు ఇక్కడ చేరుకోవడం అనేది కూడా నిజంగా గ్రేట్ఫుల్ అనమాట. అంటే చాలామంది చెప్తుంటారు తెలుగు ఇంకా లేదు, అంతా ఇంగ్లీష్లో ఉన్న లాంగ్వేజెస్ ఉన్నాయి, చదువు అంతా అక్కడికి వచ్చేసిందనే సాంప్రదాయానికి మనం వచ్చేసాం ఆల్మోస్ట్. కానీ ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటే పిల్లలకి కానీ మన కల్చర్ నేర్పించుకోవడం కానీ, తెలుగు మీద ఉన్న అభిప్రాయాలు కానివ్వండి, కవులు రాసినవి కానివ్వండి, దీని మీద చేసిన స్టోరీస్ గురించి కూడా అవార్డ్స్ ఇవ్వడం వాళ్ళకి అనేది ఇంకా తెలుగు భాషని మనం బ్రతికించుకోవడానికి, అంతేకాకుండా ప్రపంచానికి మొత్తానికి తెలుగు భాష యొక్క వాల్యూని చాటి చెప్పే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నిజంగా ముందు తరాలకి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే బికాస్ ముందు వాళ్ళు చూస్తారో లేదో తెలియదు, ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా ఆల్మోస్ట్ తెలుగు అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి పెద్ద పెద్ద మహాసభలు జరగడం, అంతేకాకుండా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తెలుగు గురించి చెప్పడం, మేమైతే వినడం నిజంగా చాలా బాగుంది. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలా ఓటీటీలో కూడా మేము చూడడం, నెంబర్ 1 ఛానల్లో కూడా మీరు లైవ్ ప్రసారం చేయడం చాలా మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఎప్పటికీ మెమరబుల్గా కూడా గుర్తుండిపోతుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ శిల్ప. తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. ఎంతోమంది ఈరోజు తెలుగు భాషను కరెక్ట్గా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మమ్మీ డాడీ అనేది ఒక రకమైనటువంటి విధానంతోనే అమ్మ నాన్న అనే పలకరింపు అనేది చాలా తగ్గిపోతుంది. దానికి సంబంధించి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఏదైతే ఈ యొక్క ఆలోచన ఉందో దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాత్రగా తీసుకోవడం, ఒక టాస్క్గా తీసుకుని దీనికి సంబంధించి ఎంత కష్టం నష్టమైనా సరే భరించి ఎంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మరో యాంకర్ గౌతమి ఉన్నారు. గౌతమితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌతమి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు అనౌన్స్ దిస్. ఎందుకంటే ఇంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్ ఇచ్చి తెలుగు భాష గురించి ఇంత చక్కగా వివరించే అంతగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిదీ పిన్ టు పిన్ చూసే విధంగా సార్ ఇంత మంచి ఎక్స్ప్లోర్ చేశారు. ఇక్కడ ఇన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ప్రతిదీ లైవ్ టు లైవ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజులలో తెలుగు అనేది లేదు సార్, లిటరల్లీ లేదు. మన కిడ్స్ వరకు చూసినా కానీ ఇలాంటి మన సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయని చూపించడానికి ఇంత పెద్ద వేదిక అనేది మనకి అరేంజ్ చేశారు. ఇలాంటి వేదిక మీద ఇంత పెద్ద చాలామంది కవులు కానీ రచయితలు కానీ ఇంత ఎలా అంటే ప్రతి ఒక్కటి నెక్స్ట్ తరానికి మనం ఇంకా తెలుగుని బతికించుకుంటున్నాము, ఇంకా చాలా ఇలాంటి సాంప్రదాయాన్ని ఇంకా మనం మేల్కొలుపుతున్నాం అన్న విధంగా ఇంతమంది ఏమంటారు ఇంత ఇక్కడ అసెంబుల్ అయ్యి ఇంత పర్ఫెక్ట్గా చేసేదాన్ని మనం ఇక్కడ నెంబర్ 1 ఓటీటీలో మన సార్ ఇంత బిగ్ ప్లాట్ఫామ్ మీద మనకు కలిగించారు ఆ అవకాశాన్ని. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంత తెలుగుదనం అనేది చాలా ఉట్టిపడుతుంది. మన కల్చర్ని ఇంకా బతికించుకోవాలన్న ఉద్దేశంతో మనం ఇలాంటివి ఈ ప్రోగ్రామ్స్ అనేది అరేంజ్ చేస్తున్నారు. ఇక మీదట అయినా సరే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అట్లీస్ట్ డైలీ ఒక 2 పేజెస్ అయినా సరే తెలుగు అనేది కొంచెం వాళ్ళకి నేర్పించండి. ఎట్ ద సేమ్ టైం మన భాషను మనం బతికించుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అలాంటి వర్డ్స్ అనేవి మనం వినడమే కాకుండా ప్రతి ఒక్కటి మనం ఆచరణలో చూపించాలి. అలాగే మన కల్చర్కి తగ్గట్టు, మన ట్రెడిషనల్కి తగ్గట్టు, మన భాషా విధానమే కాకుండా మన సాంప్రదాయాన్ని కూడా బతికించుకుందాం అన్నట్టుగా నేను మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత పెద్ద బిగ్ ప్లాట్ఫామ్ని మాకు చూడడానికి, ఇంత లైవ్లో ఇంతమందిని ఎక్స్ప్లోర్ చేయడానికి చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌతమి, నిజంగా అవును, గౌతమి చెప్పినట్లు తెలుగు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. తెలుగు భాషకు ఒక రకమైనటువంటి పట్టు అనేది లేదు. స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ చూసినా ఇంగ్లీషే. దానికి సంబంధించి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ విధానం అనేది మారాలనేది తన అభిప్రాయం. మరొక విశిష్ట అతిథి స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చారు. చింతా రుక్మాంగధర్రావు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి తంత్ర జ్యోతిష్య నిపుణులు. ఆయన సంబంధించినటువంటి ఆయన తమిళనాడు ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాల గురించి తెలుసుకుని ఆయన రుక్మాంగధర్రావు గారు ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు. ఈ తెలుగు ప్రపంచ మహాసభలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా దాదాపుగా 4-5 తేదీలు ఉన్నాయి. ఇంకా దాదాపుగా 2.5 days ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రుక్మాంగధర్రావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ యొక్క వాతావరణం అంతా ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం ఏర్పడింది. మాటలతో చెప్పగలిగితే అది చాలా చిన్న విషయం అవుతుంది. మాటలతో చెప్పలేనంత అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆనందం అయితే కలుగుతూ ఉంది. మరి తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత చెప్పితే అంత తక్కువే. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఒకప్పుడు మనకు స్వాతంత్రం రాకమునుపు వచ్చిన కొత్తనాళ్ళలో ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఓయి త్రిచక్ర వాహక దోమదుష్ట సగట నిలయమునకు వచ్చేదవా అని అడిగేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఆటో ర్యాపిడో అంటున్నారు. అంటే ఇతర భాషలకు మన భాష అనేది ఆదరిస్తూ ఉందని మనం చెప్పుకోవాలి గర్వంగా. అంటే మారిపోయినారని కాదు,
అట్టని మనం తెలుగును మర్చిపోకూడదు. ఈ తెలుగును మర్చిపోతే 100 జన్మలు వెనక్కి వెళ్ళినట్టే. కన్నతల్ని మార్చిన దానికన్నా మహాపాపం తెలుగు భాషను విస్మరించడం, దాన్ని తూలనాడడం. కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, తేట తెలుగు అన్నారు. కాబట్టి మనకు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన యొక్క తెలుగు భాష గొప్పదనాన్ని ఎంతగానో గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ తెలుగు భాష గురించి, గొప్పదనం గురించి మనము ఎంత చెప్పగలము అంటే మనం చెప్పలేనంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచ మహాసభలు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అతిరథ మహారాజులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు వాళ్ళుగా పుట్టడం ఒక అదృష్టం. ఈ తెలుగు వారుగా పుట్టి ఈ తెలుగు భాషను ఆదరించకపోవడం ఒక దురదృష్టం. ఇంతకు మించినటువంటి దురదృష్టం ఇంకోటి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మన భాషను మనం కాపాడుకోవాలి. ఇది అందరి బాధ్యత. కాబట్టి భాషాభిమానులందరూ ఒక చోట చేరితే అది ఒక పూర్వజన్మ అనుబంధం, పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ తెలుగు మహాసభలు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సౌకర్యాలు ఇవన్నీ కూడా చూడాలి, తరించాలి. ఈ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఏమైపోయింది ఏం లేదు, రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేకులు ఇంకా కూడా తెలుసుకుని వెంటనే బయలుదేరి వచ్చి ఇది మన పండుగ, అందరి పండుగ, ఇది కుల మతాలకు అతీతమైనది, ప్రపంచ స్థాయి ప్రాముఖ్యమైనటువంటిది ఈ తెలుగు మహాసభల యొక్క వేదిక. కాబట్టి ఈ అదృష్టాన్ని అందరూ పంచుకొని ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు, ముఖ్యంగా నెంబర్ 1 ఓటీటీ ఈ మీడియా పార్ట్నర్ వాళ్ళు నెంబర్ 1 పేరుకు తగ్గట్టే అది ఎంత అద్భుతంగా తీస్తున్నారంటే, నేను ఎన్నో మీడియా సంస్థల్లో మాట్లాడాను, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎన్నో వేదికలను మాట్లాడాను. కానీ ఇక్కడ చెప్పాలంటే ఉత్సాహం నాకు ఉన్నదానికన్నా 100 రెట్లు పెళ్ళికి వస్తూ ఉంది. అటువంటి టీం పెట్టి ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క తెలుగు మహాసభలను అందరికీ ప్రపంచ స్థాయిలో చూపిస్తున్నారు. కాబట్టి ఈ పేరుకు తగ్గట్టే మొట్టమొదటి స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఇంకా కూడా ఈ ఛానల్ ఎదగాలని, దీన్ని అందరూ కూడా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే చింతా రుక్మాంగధరరావు గారు, కొందరి పండుగ కాదు అందరి పండుగ, మనందరి పండుగ. ఎస్, తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. తెలుగు భాష ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, స్కూల్లో కానీ కళాశాలల్లో కానీ ఎక్కడా కూడా తెలుగు భాష ఎక్కడ కనిపించట్లా, వినిపించట్లా. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరుచుకొని ఏదైతే ఇక్కడ 3, 4, 5 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి మీరంతా రండి. గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఇది ఏటుకూరు నేషనల్ హైవే శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ తిలకించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక దేశాల నుంచి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు అతిథులుగా విచ్చేస్తున్నారు. అనేక మంది కవి సమ్మేళనాలు, బుర్రకథ, అంతరించిపోతున్నటువంటి కళా రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ప్రదర్శించడానికి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. బుర్రకథ, హరికథ ఇదివరకు మనం ఎక్కడ చూసినా అదే కనిపించేది. కానీ జానపద కళలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతో మనకి తెలుసు. కానీ ఆ జానపద కళలు ఈరోజు నీరసించిపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి. దాన్ని కళలను మనం బ్రతికించుకోవాలి, కళాకారులను కాపాడుకోవాలి. తద్వారా తెలుగు భాషను మనం ఈ జాతిలో మొత్తం మీద మనం చాటి చెప్పాలి ప్రపంచానికి. కాబట్టి మీరంతా రండి. చాలా ఒక పండుగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరంతా వస్తారని మేము కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఏటుకూరు హైవేలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలోంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి ప్రాంగణం నుంచి వీడియో జర్నలిస్ట్ సతీష్తో రవీంద్ర, నెంబర్ 1 న్యూస్.